హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కప్పులో ఉన్న దగ్గర నుంచి నా ప్రాణం అంతా వీడి చుట్టూతే తిరుగుతుందండి. ఏందో ఎన్నిసార్లు చూసుకుంటున్నాను, కడుగుతున్నాను, చూసుకుంటున్నాను, ఎలా సర్దుకోవాలి, ఏం చేయాలి, భలే ఉన్నాయి కప్స్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ చూసుకుంటానే ఉన్నానమాట. అల్ప సంతోషం అండి ఆడవాళ్ళకంటే. కిచెన్లోకి ఏదైనా సామాన్ ఏమన్నా మంచిగా తీసుకున్నా, వంట ఏదైనా వండినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాగుందని చెప్పారనుకోండి, ఇంకంతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం అనమాట. ఈ కప్స్ కొన్నప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ, అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కప్స్ తీసుకోవాలి అని చెప్పేసి. స్టీల్ గ్లాసులు కూడా తీసుకున్నాను, నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. అంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు చూసుకున్నాను అనమాట. ఈ మధ్య కొంచెం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాను, అది కూడా బడ్జెట్లోనే అండి, ఎక్కువ డబ్బులు కాకుండా ఇంట్లోకి ఏమేం కావాలో అంతవరకు చూసుకొని కొంచెం మంచిగానే కొనుక్కుంటున్నాను అనమాట, కావాల్సినవన్నీ కూడా. అయితే అలా తీసుకున్న వాటిల్లోనే ఈ కప్ స్టాండ్ అండి ఒకటి. కప్ స్టాండ్ కొన్న తర్వాతే నేను కప్స్ కొన్నానండి. ఎలా అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను నేను. జాడీలు పెట్టుకున్నాను కదా స్టాండ్, ఆ జాడీలు పెట్టుకున్న స్టాండ్ను ఈ కప్ స్టాండ్, ఇవి రెండు ఏంటంటే కాంబో ఆఫర్ అనమాట. నాకు నచ్చినాయి, పర్లేదు. అంటే కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ ఏమో పడింది, నాకు కరెక్ట్గా గుర్తులేదు, 270 రూపీసే అనుకుంటాను. కొంచెం పర్లేదు అనిపించింది, తీసుకున్నా. కాకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే కప్ స్టాండ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి, నాకు నచ్చింది. కానీ జాడీలు పెట్టుకున్న స్టాండ్ ఇంకొంచెం పెద్దది వస్తుందేమో అనుకున్నా. అక్కడ నాకు ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు ఇంతవరకే పట్టాయి. తాలింపు దినుసులు ఏమీ పట్టలేదన్నమాట. చిన్న స్టాండ్ అయిపోయింది. ఇంకొక ఆర్డర్ పెట్టుకోవడమో లేదంటే బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమో చెయ్యాలి. పక్కన స్టీల్ బాక్సెస్లో ఏంటంటే నేను తాలింపు దినుసులు అన్నీ కూడా పెట్టుకుంటా. అంటే జీలకర్ర కానీ, తర్వాత ఆవాలు కానీ, సాయిపప్పు కానీ, ఇవన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకుంటానండి. అందుకని నాకు ఆ స్టాండ్ సరిపోలేదనమాట. ఇంకొక స్టాండ్ ఏదైనా తీసుకొని అవి కూడా పెట్టుకుంటే కొంచెం కిచెన్ నీట్గా ఉంటుంది కదా చూడడానికి అని చెప్పేసి. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇది తీసుకోవడానికి, అవన్నీ కింద పెట్టేసాం అనుకోండి, క్లీన్ చేసుకోవడానికి నాకు అవ్వట్లేదు. నేను ఆయిల్ డబ్బా కింద చిన్న బాక్స్ ఏమైనా పెట్టుకొని ఆ బాక్స్లో ఆయిల్ డబ్బా పెట్టుకునేదాన్ని. ఎందుకంటే వాడామనుకోండి, ఆయిల్ ఏదైనా కారినా కూడా ఆ బాక్స్లో అయ్యేది. ఆ బాక్స్ తర్వాత నీట్గా వాష్ చేసుకుంటే సరిపోయేది. ఒక 3-4 డేస్కి, రోజు ఏం అవసరం లేదులండి, ఒక 3-4 డేస్కి అలా క్లీన్ చేసుకుంటే సరిపోయేది. కానీ ఏమైందంటే ఆ బాక్స్ పగిలిపోయింది రీసెంట్గా. అందుకని నేను ఆయిల్ డబ్బా కింద పెట్టేస్తునేసరికి ఆయిల్ అంతా కూడా ఆ స్టవ్ పక్కన ఆ బండ మీద అంతా అయిపోయి నీట్గా ఉండట్లేదు అనమాట. ఆయిల్ పడింది అంటే దాని మీద మనం చిన్న ఉప్పు కానీ, కారం కానీ, తర్వాత పసుపు కానీ ఇవేమైనా పడ్డాయి అనుకోండి, అతుకుపోయి గమ్మిగా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉండదు. అందుకని చెప్పేసి నేను కొంచెం ధైర్యం చేసి, సరే పోతే పోయినలే, నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్న. 270 రూపీస్ అంటే కొంచెం పర్లేదనే అనిపించింది నాకు. అందుకని ఆర్డర్ పెట్టాను అనమాట నేను. లేదంటే నేను మనీ చూసుకొని ఖర్చు పెడతాను, అలా పిచ్చిగా అయితే ఏమీ ఖర్చు పెట్టను. కొంచెం ఆర్గనైజింగ్గా ఉంటుందిలే, కిచెన్ నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరిందనమాట, ఇప్పుడు తీరింది నా కోరిక. అందుకని చెప్పేసి పోతే పోయినాయి అని పెట్టుకున్నాను. మీరే చెప్పాలి ఎలా ఉంది అనేది. నేను చూపించాను కదా కప్ స్టాండ్ కానీ, తర్వాత జాడీలో పెట్టుకున్న స్టాండ్ 270 రూపీస్. నాకు రీజనబుల్గానే అనిపించింది. మీకు ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకొక విషయం అబ్బా, నేను ఈ కప్ స్టాండ్ చూడగానే సంతోషంలో తబ్బిబ్బైపోయి నేనేం మాట్లాడుతున్నానో ఏమో తెలియకుండా మాట్లాడేశాను. స్టార్టింగ్లో నేను అడుగుతాను కదా లైక్ చేయమని చెప్పి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి, అది అడగడం కూడా మర్చిపోయానబ్బా. అందుకని చెప్పి ఇప్పుడు అడుగుతున్నా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది వచ్చేసి ఒక మార్నింగ్ వ్లాగ్ అనమాట. నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆ కప్స్ అవన్నీ చూపించాను కదా, ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. అయితే ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేసానండి. చట్నీ మామూలుగా వేరుశనగపప్పు, తర్వాత శనగపప్పు చట్నీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. కానీ అదేంటంటే అమ్మ తినకూడదనమాట. ఈ వేరుశనగపప్పు ఇవన్నీ కూడా కాళ్ళకి పుళ్ళు ఉన్నాయి కాబట్టి తినకూడదు. అందుకని నేను పచ్చిమిరపకాయలు టమాటా చట్నీ చేద్దాము అని చెప్పేసి వేశాను. కానీ ఇంకా లాస్ట్లో మా ఆయన వచ్చి ఏమన్నారంటే, వంకాయలు పాడైపోతున్నాయి కదా, ఎండిపోతున్నాయి, నువ్వు అలానే వదిలేసావు, 2-3 వంకాయలైనా వెయ్యి, ఎక్కువ వేయకపోయినా అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఒక 2-3 వంకాయలు వేసాను. వంకాయ కూడా తినకూడదండి, కానీ ఎక్కువ ఏమీ వేయలేదన్నమాట.
ఇంకా అంటే అలా వేస్ట్ అయిపోతున్నాయి ఎందుకు పడేయడంలే అన్నట్టుగా ఒక 2 వంకాయలు 3 వంకాయలు వేసాను, ఎక్కువైతే ఏం వేయలేదు. పచ్చడి కూడా కొంచెం ఆట వస్తుందిలే అన్నట్టుగా వేసాను అనమాట. కొంచెం కొబ్బరి కారం కానీ ఏదో ఒకటి వేయొచ్చులే చట్నీతో పాటు అని చెప్పేసి ఇంకా ఇడ్లీ చట్నీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. లాస్ట్ టైం నేను నెయ్యి వీడియో చేసినప్పుడు కొంచెం వైరల్ అయిందండి. దాని కింద నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. చాలామంది చెప్పారు నెయ్యిని మనం పాల మేగడతో కంటే పెరుగు మేగడతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుండిద్ది అని చాలామంది కామెంట్ పెట్టారు. ఇక్కడే కాదండి, అంటే యూట్యూబ్లోనే కాదు, అంటే ఇక్కడే అని ఎందుకంటున్నానంటే ఈ వీడియో మనకి యూట్యూబ్లోనే వస్తుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాలో కూడా చాలామంది నాకు కామెంట్ చేశారు నెయ్యి మీరు చేయాలి అని అంటే పాల మేగడతో కంటే పెరుగు మేగడతో చేయండి చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. నేను చెప్పాను వాళ్ళకి నాకు ఇలా అలవాటు అయిపోయిందండి, అందుకని నేను ఇలానే చేస్తున్నాను, మీరు దాంతో చేస్తే బాగుంటుంది అని అంటే నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పాను. అయితే ఇంకొకరు ఏం చెప్పారంటే పాల మేగడతో చేసినా కూడా పొద్దున్నే పెరుగు తోడుకుంటుంది కదా, ఆ పెరుగు మీద వచ్చిన మేగడ కూడా మీరు రోజుకు 1 స్పూన్ వేయండి, అప్పుడు పాల మేగడ పెరుగు మేగడ రెండిటితో కలిపి చేసిన నెయ్యి ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇంకొంతమంది కామెంట్స్ పెట్టారు. అందుకని ట్రై చేద్దాము అని నేను అలానే చేస్తున్నాను. పెరుగు మేగడ పాల మేగడ రెండింటిని కలిపేసి నెయ్యి చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి పెరుగు మేగడ కూడా దాచిపెడుతున్నాను అనమాట పాల మేగడతో పాటు. ఇంకొక కామెంట్ ఏమొచ్చింది అంటే 5-6 రోజులు పాల మేగడ అంటున్నారు, 5-6 రోజులకి అంత మేగడ రాదు అంత వెన్న రాదు అని చెప్పేసి నాకు ఒక కామెంట్ వచ్చింది. అది చాలా రీసెంట్గా వచ్చింది, ఒక 2 days బ్యాక్ ఏం వచ్చినట్టుంది. అయితే నేను ఆన్సర్ చెప్తా అండి మీకు. ఫస్ట్ నేను ఆ వీడియోలోనే మీకు మెన్షన్ చేశాను, నేను రోజుకి 2 లీటర్లు, అంటే రోజుకని కాదు, నేను 2 లీటర్లు పాలు పోయించుకుంటాను కాబట్టి నాకు కొంచెం మేగడ ఎక్కువే వస్తుంది అని చెప్పేసి ఆ వీడియోలోనే చెప్పా. అలా అని నేను రోజుకు 2 లీటర్లు పాలు పోయించుకుంటాను, 5-6 రోజుల్లో 10 లీటర్లు 12 లీటర్లు పాలు తాగేస్తాము పెరుగు తినేస్తాము అని నేను చెప్పలేదండి. 2-3 రోజులకు ఒకసారి 2 లీటర్లు పాలు పోయించుకుంటాను. అలా పాలు పోయించుకున్న ప్రతిసారి పాలు మరక కాసేసి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 3-4 గంటలు అలా ఉంచేసి తీసామనుకోండి పైన మేగడ చాలా గడ్డలాగా పేరుకుంటుందండి. అప్పుడు మనం ఆ మేగడ దాచిపెట్టామంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అలా 5 days 6 days అలా చేస్తాను. అప్పుడు నాకు 10 లీటర్ల పాలకి అంత మేగడ వచ్చింది. అంతేగాని 5-6 రోజులకి అంటే నేను ఒక 1/2 లీటరు లేదంటే ఒక 1/2 లీటరు పాలు పోయించుకొని దాని నుంచి వెన్న తీసేసి నేనేదో ఎక్కువ తీసేస్తున్నాను నాకేదో ఎక్కువ వస్తుందని నేను చెప్పట్లేదు. 2 లీటర్లు పాలు పోయించుకుంటాము 2-3 రోజులకు ఒకసారి, అలా 5 సార్లు పాల మేగడ తీస్తాను. అంతేగాని నేనైతే అబద్ధం చెప్పలేదండి, నిజంగానే 2 లీటర్ల పాలు పోయించుకుంటాం కాబట్టి 10 లీటర్ల వెన్నది 1/2 లీటరు 1/2 లీటర్ పోయించుకొని తీసిన వెన్న అయితే కాదు. అదండి విషయం. మీకు అర్థమైందని అనుకుంటున్నా. కామెంట్ పెట్టిన వాళ్ళకి అర్థమైతే హ్యాపీ, అర్థం కాలేదనుకోండి ఇంకా నేనేమి చేయలేనమాట. నేనైతే ఇంకా మిమ్మల్ని నమ్మించడానికి ఇంతకు మించి మాట అయితే నేను మాట్లాడలేను, చాలు ఇంకా. అయినా నేనేమైనా బిజినెస్ చేస్తున్నానా ఇంకోటి ఏమైనా చేస్తున్నానా మిమ్మల్ని నమ్మించడానికి అబద్ధాలు చెప్పడానికి? ఒకవేళ ఏమైనా చేసినా కూడా బిజినెస్ లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా మనం అబద్ధాలు చెప్తే అప్పటికప్పుడు మనకు రిజల్ట్ మంచిగా వచ్చిద్దేమో బాగుంటుందేమో కానీ తర్వాత మనకి జెన్యూనిటీ లేకపోతే ఎక్కడ మనకి సక్సెస్ ఉండదండి. మనం జెన్యూన్గా ఉంటేనే సక్సెస్ లేట్ అయినా మనకు అందులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. నమ్మకం లేకుండా ఏ పని అయితే చేయలేము. నేను చాలా జెన్యూన్గా ఉంటా, రిలేషన్షిప్స్ విషయంలో కానీ మాట్లాడే మాట విషయంలో కానీ నేను చాలా జెన్యూన్గా పర్ఫెక్ట్గా ఉంటానండి. నేనైతే అబద్ధాలు చెప్పడం అలా అయితే ఏమీ చేయను అనమాట. మీకు అర్థమైందేనా అనుకుంటున్నా. అర్థమైతే హ్యాపీ అబ్బా, ఇంకెంతకు మించి నేను సాగదీయలేను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. కోడి పిల్లలు వెయిట్ చేస్తున్నాయి అనమాట అక్కడ టిఫిన్ కోసం, ఎప్పుడు పెడతానా తిందామా అని చెప్పేసి. మా అమ్మకి పిల్లలిద్దరికీ అయితే ఇంక అన్నం కాదు టిఫిన్ ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది. పిల్లలిద్దరికీ పెట్టేశాను అనుకోండి, అమ్మ కూడా ఇంకా వాళ్ళతో పాటు తింటా ఉంటుంది. రోజు మా ఇంట్లో పొద్దున్నే పూజ మా ఆయనే చేస్తారు. ఇది మన వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇంటి యజమాని పూజ చేస్తే మంచిది. చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. అందుకని నేను పొద్దున్న లేవగానే ఇంటి చుట్టూతా క్లీన్ చేయకపోయినా ఫస్ట్ నేను బయట నేను ముగ్గేసుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఇల్లు ముగ్గేసుకునే ప్లేస్ ఇంతవరకు అయితే నీట్గా క్లీన్ చేసి ఇస్తాను అనమాట. అలా చేసి ఇచ్చాను అనుకుంటే ఆయన ఇష్టంగా పూజ చేసుకుంటారు. స్టెప్స్ వైపు కూడా క్లీన్ చేయాలి కదా. అదైతే ఏంటంటే నేను సాయంత్రం అంతా ఒక్కటేసారి చేసుకురావాలంటే నాకు హడావిడిగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే అందుకని నేను ఈవినింగ్ టైంలో స్టెప్స్ అదంతా బయట అటువైపు బాల్కనీ వైపు
వైపు నేను క్లీన్ చేసుకుంటా. పొద్దున్నే మాత్రం రూమ్స్ అన్నీ, తర్వాత బయట వాకిలి అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటా అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్లీన్ చేసిస్తే మా ఆయన పూజ చేస్తారు, కానీ ఈరోజు చిద్వీనే పూజ చేశాడనమాట. ఎందుకనో వాడికి చేయాలనిపించింది. చాలా రోజుల తర్వాత దేవుడి దగ్గర కూర్చొని అంతా క్లీన్ చేసుకొని పూజ రూమ్ అంతా దీపం పెట్టేసుకొని రామకోటి రాసుకున్నాడు. అంటే మనం చేసినంత పర్ఫెక్ట్గా, మనం సర్దుకున్నంత నీట్గా అయితే వాడు ఇప్పుడిప్పుడే కాబట్టి నేర్చుకుంటుంది. అంత మంచిగా ఏమి ఉండదు. బట్ పిల్లల మనసుల్లో కల్మషం ఉండదండి. వాళ్ళు మంచిగా ఏందన్నం పెట్టుకున్నారా అని చెప్పి అడిగాను అనమాట. ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, బాగా రాయాలని చెప్పి పెట్టుకున్నాను అని చెప్పేసి చెప్పాడు నాకు. చాలా జెన్యూన్గా ఉంటారండి పిల్లలు, కల్మషం ఉండదు, చక్కగా ఉంటారు వాళ్ళు. ఇంకా ఎలా చేసినా, నీట్గా చేసినా చెయ్యకపోయినా వాళ్ళు చెయ్యాలనుకొని కూర్చొని చేస్తున్నారు కాబట్టి దేవుడికి అదే ఇష్టం అనమాట. ఏ కల్మషం లేకుండా ఆయనకి దండం పెట్టుకుంటేనే ఇష్టము. ఇంకా మేము కూడా, వాడు కూడా చెయ్యాలనుకుంటున్నాడు కదా, సరే చేయనీలే, ఎలా చేస్తే ఏమైందిలే అని చెప్పేసి ఇల్లు నీట్గా క్లీన్ చేశాను. పూజ రూమ్ వరకు చిద్వి క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాడు అనమాట ఇవాళ. ఎందుకనో వాడికి అనిపించింది చెయ్యాలి అని. పిల్లలకి ఇష్టం ఉందనుకోండి, చెయ్యనివ్వాలి మనం. అలానే నాకు కూడా ఇష్టం పిల్లల్ని కొంచెం ట్రెడిషనల్గా చూడటం, అలానే పూజ అది చేస్తుంటే చూడడం నాకు కూడా ఇష్టం. అందుకనే సరే చెయ్యరా అని చెప్పేసి చెప్పాను. పిల్లలిద్దరూ అయితే టిఫిన్ చేసేసారండి. ఇంకా వీళ్ళని స్కూల్కి రెడీ చేస్తాను అనమాట. చిద్వికి కొంచెం క్రాఫ్ ఎక్కువ పెరిగిపోయిందండి, ఫేస్ మీదకి వచ్చేస్తుంది అనమాట హెయిర్. అదే చెప్పాను కదా తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటున్నాము అని చెప్పేసి. హెయిర్ కొంచెం ముందు నుంచే మా ఆయన కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పెంచితే పోయేది. నేను చెప్పా, ఒక క్రాఫ్ చేయించు, ఎలాగో కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి. నేను ఎప్పుడు ఒక 15 days బ్యాక్ ఏమో చెప్పానమాట. ఎందుకులే ఇంకెన్ని డేస్ ఉంది, ఉండనీలే అన్నట్టుగా ఇంకా అలానే వదిలేసేసరికి హెయిర్ బాగా పెరిగిపోయింది. అందులోనూ పాపం ఎండలు కూడా ఎలా ఉన్నాయంటే, మనకు 7:30, 8 అయిందంటే చాలు ముదిరెండు వచ్చేసి చెమట పోసేస్తుంది. స్నానం చేసినా కూడా చేసిన ఫీలింగ్ ఉండట్లేదు అనమాట. ఈ హెయిర్ కూడా అలానే గుచ్చుకుంటా ఉంది. ఇంకా వాడికి కూడా కొంచెం చేదరగా ఉందన్నమాట. హెయిర్ కట్ చేయిస్తే బాగుండేది అని చెప్పేసి అనుకున్నాం. సరే ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా అని చెప్పేసి మేము కూడా ఇంకా వదిలేసామండి. అలానే హెయిర్ మాత్రం బాగా పెరిగిపోయింది చిద్వికి కోమ్ చేసి చైత్రకు కూడా జెల్ వేసేసాను అనమాట. ఇక్కడ ఏమైందంటే, నేను వాడిని రెడీ చేసి, అరే ఎండ ఉంది పదరా, చెల్లికి నేను లోపలేస్తానులే జల్లు అని చెప్పేసి ఇద్దరం లోపలికి వెళ్ళిపోయామా. ఇక్కడ ఫోన్ మర్చిపోయాం, ఇక్కడ రికార్డ్ అవుతుంది, ట్రైపోడ్కి ఫోన్ పెట్టాను అనే విషయం మర్చిపోయాను నేను. 15 minutes అండి. తర్వాత ఎప్పటికో గుర్తొచ్చింది, చైత్రాకు జల్ వేసిన తర్వాత ఎప్పటికో గుర్తొచ్చింది. మళ్ళీ నేను వచ్చి తీసేంత వరకు ఆ ఫోన్ అలాగే రికార్డ్ అవుతానే ఉందన్నమాట. ఒక్కొక్కసారి అంతే అండి, అందులోనూ స్కూల్కి టైం అవుతుంది కదా, నేను ఆ హడావిడిలో ఉన్నా, నీకు ఫోన్ సంగతి మర్చిపోయాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.